రారా. రేయ్ రా నన్ను వినకుండా ఎక్కడికి తీసుకొచ్చావురా? దేవుడికి మొక్కడానికి టైం అయిపోతుందిరా, సినిమా స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు శనివారం రా, మర్చిపోయావా? నేను గుడికి వచ్చానా లేదా అని మా తాత పూజారి అడుగుతాడు. 2 నిమిషాలు రా, స్వామి దగ్గర అలా వెళ్ళి అటెండెన్స్ నాకు వచ్చే ఇంటికి కోపానికి నీ గొంతు పిసికి చంపేయాలనుంది. ఉండరా. రేయ్ మామా, నువ్వేం చేసినా నాకు మంచి జరుగుతుందిరా. జరుగుతుంది, ఎందుకంటే ఇది అంత మహిమగల దైవం తెలుసా. పదా ముందు వినాయకుడు దండం పెట్టుకుందాం. ఓం వినాయక దేవుడా నువ్వే దిక్కు. ఓం శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. వినాయక కాపాడు. రేయ్ రేయ్, స్వామికి దండం పెట్టుకోరా. అయ్యా గణపతి, సన్ ఆఫ్ పరమేశ్వర, బ్రదర్ ఆఫ్ కుమారస్వామి, బ్యాచులర్ గాడ్ వినాయక, కళ్ళు తెరిచి చూడయ్యా, మంచి దారి చూపవయ్యా. దేవుడా, మొట్టమొదటి దేవుడా వినాయక, అంతా మంచి జరిగేలా చూడు స్వామి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. వీడికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి. నిన్నే అంటున్నాడు. స్వామి స్వామి వీడెక్కడికి వెళ్ళిపోయాడు? రేయ్ అయ్యో రేయ్, అరుణాచలం వచ్చేసాడుగా. నేను వచ్చేసాడా? వెళ్తున్నాను. ఏయ్ మీనాక్షి ఆగు, వెళ్ళిపోకు. ఏయ్ రేపు మాట్లాడుకుందాం. బుర్ర తక్కువ ఎదవా. రేయ్ ఏం జరుగుతుందిరా ఇక్కడ? చూస్తే తెలియట్లా? లవ్ లవ్వా? లవ్వా, దీర్ఘం కాదు, లవ్. ఇది చాలు. రేయ్ వాళ్ళ నాన్న పెద్దనాన్న పెద్ద రౌడీలు రా ఈ ఊళ్ళో. ఒకవేళ ఈ విషయం తెలిసిందనుకో, ముక్కలుగా నరికి ఉప్పు కారం పెడతారు. నాకు ఊరుగా మామా, నేను నీ పక్కన ఉన్నంత వరకు నీ మీద ఎవరికైనా చేసే ధైర్యం ఉందా? పక్కన ఉన్నాను కాబట్టి నన్ను చంపేస్తారంటున్నా. ఏంటి మామ నువ్వు అనేది? ఎవరా నీకు మావా? చిచి, నాకేమొద్దు. ఇంకా చాలరా బాబు, నాకు నువ్వు వద్దు, నీతో ఫ్రెండ్షిప్ వద్దు. పారా, ప్రాబ్లం ని పక్కనే పెట్టు. రేయ్ మామ పద, సినిమాకి వెళ్దాం. ఇక్కడ నా ఫోటోకే దండడిపోయేలా ఉంది. అన్నా అరుణాచలం, ఎవరి ఫోటోకి దండ పడిపోద్ది అంటున్నా? చెప్పు, వేసేద్దాం. ఎవరు ఎక్కువ కాదు మనకి. అదేం లేదన్నా. ఏం తమ్ముడు, ఏదో ఫోటో దండని విన్నానే. అయ్యో అది పూలదండన్నా. ఆంజనేయ స్వామిక? అవునన్నా. సరే సరే. సరే అన్నా. కుర్రాడు భలే భయస్తుల్లో ఉన్నాడే. అవునన్నా. తాత తాత అని నా ఒళ్ళంతా చింతపండులా పిసికేసావు కదరా బండరాయాల. త్వరగా ఇవ్వండి సార్, క్వశ్చన్లు చూడగానే ఆన్సర్లు తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. మర్చిపోయేలా ఉన్నాను. దేంట్రా ఇది, క్వశ్చన్ పేపర్ మారిపోయింది. ఇంకా రాసినట్టే. పక్క దాంట్లో చూసేనే ఎలాగైనా రాసేయాల్సిందే. వీడితో పని కాదు, వెనక ముందు తేడా లేకుండా వేసేస్తాడు. ఆహా, వీడేదో బ్రిలియంట్ స్టూడెంట్ లా ఉన్నాడు. ఈయన్ని అడిగి ఎలాగైనా రాసేయాలి. ఒకసారి ఈ పేపర్ ఎవరో రాసుకుని ఇచ్చేస్తాను, ప్లీజ్ రా. అర్థం అవ్వలేదనుకుంటా. ఒకసారి ఎవరా సార్, సారా? ఏంటి బాబు? ఒక అడిషనల్ పేపర్ ఇవ్వండి. ఏంట్రా భయపెట్టావు కదరా. ఈడే రాసి ఇచ్చేస్తాడేమో మనకి. వెయిట్ చేద్దాం. రాత్రంతా చదివి ఎగ్జామ్ హాల్లో రాసేటప్పుడు నిద్రపోతున్నాడు దొన్నపోతు. ఎవ్వరు స్లిప్పులు పెట్టి రాయకండి, దొరికితే 3 సంవత్సరాలు డిబార్ చేస్తా. నువ్వు దేవుడిరా. జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోకూడదు. పెన్నుతో కూడా పని లేదు, అలాగే పేపర్ ఇచ్చేచ్చు. ఏంటి అరుణాచలం, నిన్న శనివారం మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపినట్టున్నావు. ఏంట్రా చూస్తున్నావు? నేనేరా సయ్యద్ని. ఎరా, ఆ రోజు తిన్న తన్నులు సరిపోలేదంట్రా? నీ వల్లే నాకు మీనాక్షి దక్కలేదురా. నన్ను మోసం చేసి కాలేజీ నుంచి తరిమేసి హ్యాపీగా ఎగ్జామ్ రాస్తున్నావా? అది కూడా పక్కోడి పేపర్ తీసుకొని. బయటికి రారా, నీ చెయ్యి తీసేస్తాను. చివరిసారిగా చెప్తున్నా, ఇంకోసారి వాళ్ళతో నిన్ను చూశానో ఆ రోజే నువ్వు యమలోకానికి పోతావురా, గుర్తు పెట్టుకో. ఆన్సర్స్ రాయలేదా? అది నువ్వు రాసావు కదా. అది అదే
ఇంత త్వరగా పేపర్ ఇస్తున్నావేంటి? సరిగ్గా చదవలేదా? చదివాను సార్. నేను వెళ్ళొస్తాను సార్. క్వశ్చన్ పేపర్ చదివి ఉంటాడు అనుకుంటా.